రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు చూసుకున్నట్లయితే కృష్ణన్న గారు పిలుపు మేరకు ఈ సభ నిర్వహించడం జరిగింది. ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ నెల మార్చ్ 30-31 చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునియడం జరిగింది. కృష్ణన్న గారు పార్లమెంట్ లో బీసీ బిల్లు పెట్టి అదేవిధంగా చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని నినాదంతో సెమినార్ హాళ్ళు పెద్ద ఎత్తున కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి చాలా మంది పెద్ద ఎత్తున రైళ్లు కట్టుకొని అదేవిధంగా ఎంతో మంది ఫ్లైట్లలో కూడా రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా డిమాండ్ ఏంటంటే బీసీలకు చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలి. అదేవిధంగా బీసీలకు ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా బీసీ ఏబిసిడి వర్గీకరణ జరగాలి. ఈ డిమాండ్ల మీద ఇంతేకాకుండా ప్రమోషన్లు ప్రైవేటు వ్యవస్థలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలి. అంతేకాకుండా బీసీలకు మంత్రిత్వ శాఖ అదేవిధంగా నరేంద్ర మోడీ గారు గొప్ప నాయకుడు 70 సంవత్సరాలలో ఏ పార్టీ కూడా ఏ నాయకుడు కూడా తీసుకోలేని నిర్ణయం ఈ రోజు కులగణనలో జనగణన అయ్యాను. కులగణనలో జనగణన చేస్తే బీసీల జనాభా లెక్కలు వస్తాయి. దాని నుంచి బీసీ లెక్కల నుంచి బీసీలు ఆర్థికంగా అదేవిధంగా అన్ని ఉద్యోగాలలో రిజర్వేషన్లు వస్తాయని కృష్ణన్న గారు ఆలోచన చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడితే నరేంద్ర మోడీ గారు కృష్ణన్న గారు మీరు చెప్పేదానికి మేము కులగణనలో జనగణన చేస్తామని నరేంద్ర మోడీ గారు ఒప్పుకోవడం ధన్యవాదాలు నరేంద్ర మోడీ గారికి. ఇంకొక విషయం ఏంటంటే దేశంలో 75 కోట్ల మంది బీసీలు ఉంటే ఇప్పటి వరకు కులగణన చేయలేదు. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారు ధైర్యం చేసి నిబద్ధతతోటి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం ఎంతో సాహసమని మనం గుర్తు చేసుకోవాలి. ఇదొక విషయం అయితే ఇంకొకటి ఇక్కడ 42% రిజర్వేషన్లు ఇస్తున్నారు కానీ ఇవ్వట్లేదు. అందుకని ఢిల్లీలో మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీ కూడా కలుస్తాం. కలిసి ఇక్కడ జరుగుతున్న అన్యాయం గురించి అక్కడ రాహుల్ గాంధీ కూడా మేము చెప్తాం. మీకేమో రాహుల్ గాంధీ ఏమో రాజ్యాంగం పట్టుకోడు జోడో యాత్ర అంటాడు కానీ జోడో యాత్రల అసలు బీసీల గురించి బీసీ ఓసు లేదు ఏం లేదు. పేరుకేమో బీసీల కోసానికి అని రాహుల్ గాంధీ చేస్తుంది కానీ రాహుల్ గాంధీకి అసలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా రాహుల్ గాంధీ తెలుసో తెలియదు. అందుకని ఇవన్నీ డిమాండ్ల మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాహుల్ గాంధీని కలిసి మేమన్నీ ఇక్కడికక్కడ జరిగి అన్యాయాలు బీసీలకు చేస్తున్న అన్యాయాలు కనీసం నామినేటెడ్ పోస్టులలో కూడా కనీసం బీసీలకు అవకాశం లేదు. 2 రాజ్యసభలు ఇస్తే ఒక్కడు కూడా బీసీలకి అంటే ఇది ఒక దగాగడ్డ ప్రభుత్వం లెక్క కనిపిస్తుంది. ఇది రెడ్ల ప్రభుత్వం, ఇది అగ్రకులాల ప్రభుత్వం. నిజంగా మేము ఓట్లు వేసింది కూడా బీసీలందరూ ఇక్కడ తెలంగాణలో ఎవరిని చూసి చేసిరంటే రాహుల్ గాంధీని చూసి ఓట్లు ఇచ్చారు. కానీ ఈ ముఖ్యమంత్రి ముఖం చూసి వేయలేదు. ఫీజులు ఇయ్యరు, కనీసం బీసీలు చదువుకున్న ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యరు. కనీసం 8,500 కోట్లని ఇవి లేదు అది లేదు. అందుకని ఈ నెల 30-31 చలో ఢిల్లీ కార్యక్రమానికి రాష్ట్రం నుంచి కాకుండా పక్క రాష్ట్ర దేశం మొత్తం తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు అంతేకాకుండా ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి రావాలని తెలియజేస్తున్నాం. కృష్ణన్న గారు ఏ పిలుపునిచ్చినా గానీ కొంత శాతం సక్సెస్ఫుల్ గా ముందుకు జరుగుతుంది. కృష్ణన్న గారు ఒకటే అడుగుతారు, ఇప్పుడు మంత్రిత్వ శాఖ పెడితే ఇక్కడ ఎంతో మంది మీద దాడులు జరుగుతుంది. దీనికి కమిషన్ ఉంది కానీ రేపు నేషనల్ బీసీ కమిషన్ కూడా కలిసి ఒకటే తెలియజేస్తాం. మొన్న కుమార్లో జరిగిన కార్యక్రమం కానీ అదేవిధంగా చిన్న పిల్ల మీద కనీసం చంపేసారంటే ఎంత దారుణమో. అందుకని ప్రత్యేక చట్టం దేశవ్యాప్తంగా రావాలని కృష్ణన్న గారు నేషనల్ బీసీ కమిషన్ కలిసి అదేవిధంగా నరేంద్ర మోడీ గారు కూడా కలిసి త్వరలో ఇవన్నీ మనందరికీ సహకారం అయ్యేటట్లు కృష్ణన్న గారు పోరాటం చేస్తారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు.